ఏం చెప్తారు? ప్రధానంగా బయట పోరాటానికి అసెంబ్లీలో మాట్లాడిన దానికి అక్కడ ఆ ఎఫెక్ట్ అనేది తేడా ఉండదా? ఎస్ రామారావు గారు మళ్ళీ జాయిన్ అవుతారు అనుకుంటా. అజయ్ గారు, సో ఏం చెప్తారు? ప్రజా సంస్థలు బయట పోరాడుతామని చెప్తున్నారు. ఇప్పుడు బయట పోరాడిన దానికి లోపల ఉండేదానికి ఆ ఎఫెక్ట్ అనేది తేడా ఉండదా? దానికి చట్టబద్ధత అనేది వేరుగా ఉంటుంది. సతీష్ గారు, బయట పోరాటం దేనికి సతీష్ గారు? ఎవరి మీద? కూటమి అధికారంలోకి వచ్చి ఈ 20 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కూటమి పరిపాలనలో సంక్షేమం ఇబ్బంది ఉందా, లేదా యువకులకు నిరుద్యోగ కల్పన లేదన్న అక్కడన్నా ఇబ్బందులు జరిగినాయా, లేదా గతంలో మీ మాదిరి ఏ టెండర్నైనా రివర్స్ టెండర్ పేరుతో ఈ రాష్ట్రాన్ని ఖజానాను దోచేసి రంగుల పిచ్చితో మీ మాదిరిగా ఈ రాష్ట్రంలో ప్రజాధనాన్ని ఎక్కడన్నా కూటమి వృధా చేసిందా? 20 నెలల కూటమి పరిపాలనలో సతీష్ గారు 25 లక్షల కోట్లకు పైగా ఎంఓయూలు పెట్టుబడులు, దరిదాపుగా 10 లక్షల కోట్లకు దగ్గరగా గ్రౌండ్ అవుతున్న సమయం, 16,500 పైగా డిఎస్సి ఉద్యోగాలు, 6,000 దరిదాపుగా కానిస్టేబుల్ ఉద్యోగాలు. రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి బీజేపీ కేంద్రం అండదండలతో ఈ రాష్ట్రంలో ఏ విధంగా అమరావతి, అదేవిధంగా పోలవరం, ఈ రాష్ట్రంలో ఉన్న రహదారులు అభివృద్ధి ఏ విధంగా పరుగులు పెడతా ఉంది. ఈ రాష్ట్రంలో 1వ తారీఖున బడుగు బలహీన వర్గాలకి పెన్షన్ ఏ విధంగా అందిస్తా ఉంది కూటమి ప్రభుత్వం. వీళ్ళు ఏం ప్రశ్నించటానికి అసెంబ్లీకి రాలేక అసెంబ్లీకి వస్తే సతీష్ గారు, వీళ్ళు చేసిన దుర్మార్గాల్ని సాక్ష్యాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు కూటమి ప్రభుత్వం ఉంచుతుంది. దానికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు ప్రతిపక్ష హోదా లేదు, అసెంబ్లీకి వస్తే స్పీకర్ గారు మమ్మల్ని అవమానిస్తారు అని వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని ఇంకా మభ్యపెట్టి ఆ పార్టీని ఈ రాష్ట్రంలో సర్వైవ్ అయ్యే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాస్తో కూస్తో జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోని నమ్మి ఆ జెండా పట్టుకొని నడుస్తున్న కార్యకర్తల్ని నమ్మించే దానికి తప్ప ఈరోజు అసెంబ్లీకి రమ్మని మేము షూటింగ్ అడుగుతా ఉన్నాం. ఏదైతే తాడేపల్లి కొంపలో కూర్చొని రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి ఇప్పటికి కూడా మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారో, దమ్ము ధైర్యం ఉంటే ఒక్కటైనా అసెంబ్లీ సాక్షిగా నిరూపించే దమ్ము ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఉందా? అసెంబ్లీకి రావాలి. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మందిలో ఉన్న ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేల సమయాన్ని ఒక జగన్మోహన్ రెడ్డిని వినియోగించుకోమనండి. రాష్ట్రంలో ఉన్న సమస్యల మొత్తాన్ని మీరు ఈ రోజు అయితే ఏదైతే రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన జరగకుండా ఏదైతే ఈరోజు మీరు ప్రయత్నాలు చేస్తా ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. సతీష్ గారు వీళ్ళని అసెంబ్లీకి వస్తే నెంబర్స్ తో సహా సతీష్ గారు వీళ్ళు చేసిన దుర్మార్గాలు నెంబర్స్ తో సహా ఎక్కడ బయటపడతాయో, ఈ 11లో ఆ ఒకటి వెళ్ళిపోయి ఆ ఒకటి కూడా మిగిలిద్దో ఉండదో, వైఎస్ఆర్సీపీ పార్టీని 100 అడుగులు గుంత తీసి ఎక్కడ ఈ రాష్ట్ర ప్రజలు పాతి పెడతారో అని భయంతో అసెంబ్లీకి రాకుండా వాళ్ళ నోటికి వచ్చిందల్లా స్పీకర్ గారు ఏదో అంటారు. ఇప్పుడు అసెంబ్లీకి వాళ్ళు వస్తున్నారు, రాపోయినా ఈ కల్తీ అంశం కావచ్చు, చాలా అంశాలు జరిగాయి. ఇప్పుడు అవన్నీ కూడా సభలో చర్చకైతే వస్తాయి కదా. వచ్చినప్పుడు ప్రభుత్వం వాటిని నివేదికలు సమర్పించినప్పుడు అక్కడ కనీసం వాళ్ళు అవును కాదు అని చెప్పడానికన్నా సభ్యులు లేకపోతే ఇంకా ఎలా కొనసాగుతుంది అనుకోవచ్చు. సతీష్ గారు, ఈ రోజు మేము మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక విషయం తెలియజేసుకున్నాం. సూటిగా సుత్తి లేకుండా వాళ్ళ మాదిరి కాకుండా అసెంబ్లీకి రమ్మని మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే కల్తీ అంశంతో పాటు ఈ రాష్ట్రంలో రంగుల పిచ్చితో అయితే కావచ్చు, పబ్లిసిటీ పిచ్చితో అయితే కావచ్చు, బెల్టుల దగ్గర నుంచి చిన్న పిల్లలకి ఇచ్చిన చీకుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలేసుకొని
సర్వేరాల దగ్గర నుంచి పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేసుకుని ఈ రాష్ట్ర ఖజానాని ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గుండు సున్నా చేసిందో అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదంతా అబద్ధం, కూటమి చేస్తున్న పరిపాలన కరెక్ట్ కాదు అని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి సతీష్ గారు. అసలు అసెంబ్లీకే రాకుండా కూటమి పైన స్పీకర్ గారి పైన నింద వేసేసి తప్పించుకునే ప్రయత్నం తప్ప అసెంబ్లీకి రండి. మీకు సమయం కేటాయించకపోతే రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. స్పీకర్ గారు మీకు సమయం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తారు. లేదా మీ 10 మంది ఎమ్మెల్యేల సమయాన్ని జగన్మోహన్ రెడ్డిని వినియోగించుకోమనండి. దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి. దొంగల మాదిరిగా అసెంబ్లీకి వచ్చి రిజిస్టర్ లో సంతకాలు పెట్టి శాలరీలు తీసుకున్న వీళ్ళు ఈ రోజు ఈ రాష్ట్రం గురించో లేదా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించో మాట్లాడే నైతిక హక్కు కానీ నైతిక విలువలు కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేవు సతీష్ గారు. రైట్ అండి. ఎస్ రామారావు గారు ఉన్నారా? రామారావు గారు, ఎస్ విల్సన్ గారు, ఇప్పుడు రీసెంట్గా